తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తూడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్ష ఆఫీసియో సభ్యులు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి ప్రజాసేవలో విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గత సంవత్సరముగా ఆయన చేసిన పనుల గురించి వివరించారు. తిరుపతి అవిలీల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్ల తయారు చేసి టూరిజం ప్లేస్ లా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే పద్మావతి ఘాట్ ను తొందరలోనే నిర్మిస్తామన్నారు. తిరుపతి యాత్రికుల ప్లేస్ కనుక యాత్రికులకు భక్తులకు ఇబ్బంది లేకుండా కొత్త రోడ్లు కొన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. ముందు ఇంకా మంచి పనులు చేసుకుంటూ తిరుపతిని అభివృద్ధి బాటగా నడిపిస్తామని ఆయన మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా ఈరోజు తెలుసు మీకు టుడా అనేది తిరుపతి కాదు, ఈరోజు ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లి ఢిల్లీలో కాన్ఫరెన్స్ పెట్టాం టుడా గురించి. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ తిరుపతిలో ఎప్పుడైనా హెవీ రైన్స్ వస్తే తిరుపతిలో ఏమేమి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం, దానికి మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు ఏమేమి మనం చేయాలా అనేసి మొత్తం సుమారుగా 10 దేశాలు వాళ్ళు వచ్చి అక్కడ ఇంప్లిమెంట్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి టుడా తరఫున నాకు అవకాశం వచ్చింది. దానివల్ల నేను అక్కడ పోయేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కోయేట్లో టీకేఎస్ తెలుగు కళా సమితి అనే వాళ్ళు మీటింగ్ పెట్టి ఇక్కడ వాళ్ళు ఎంతో మంది ఇక్కడ చుట్టుపక్కల కోడూరు, రాజంపేట, పొలంపేట, ఇటుపక్క కేవీపల్లి, పీలేరు వాళ్ళంతా అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇక్కడ సైట్లు కొనుక్కొని వాళ్ళు భయాందోళనలో మా సైట్ ఎవరన్నా తీసుకుంటారా, మనకు అప్రూవల్ చేస్తారా, ఏవి లేకుండా మరి భయపడతా ఉంటే వాళ్ళందరూ అక్కడ పోయి గైడ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏ సైట్స్ ఉన్నాయి, ఏమున్నాయి, దానికి ఎల్ఆర్ఎస్ అప్పటికప్పటికే వాళ్ళకి మనం చేసే విధంగా, బీపీఎస్ చేసే విధంగా అవన్నీ కూడా వాళ్ళకి గైడ్ చేసి అక్కడి నుంచి కూడా మనం సుమారుగా దగ్గర ఒక 400 నుంచి 500 అప్లికేషన్స్ కూడా మనం సెటిలర్స్ దగ్గర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడూ చరిత్ర లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం దాటి దేశాన్ని దాటి సౌత్ కొరియాకి వెళ్ళి టుడా గురించి చెప్పడం జరిగింది. సోలార్ సిస్టమ్ మనం ఎలా చేస్తున్నాము, ఈరోజు నారావారిపల్లిలో ఎలా చేసాము, కొంగరారుపల్లిలో ఎలా చేసాము. సో సోలార్ వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి, మనం ఎంతవరకు మనం పొల్యూషన్ తగ్గించగలుగుతాము, ఇక్కడ రోజుకి ఇన్ని వెహికల్స్ వస్తూ ఉంటే ఆ వెహికల్స్ పొల్యూషన్ మనం ఎలా తగ్గించి సోలార్ని మనం ఎలా పెంచాలా. ఎందుకంటే మనం ఈరోజు ఎయిర్లో చూస్తూ ఉన్నాం ఎంత పొల్యూషన్ మనకు ఎక్కువ అవుతుంది అనేసి. సో నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుండాలంటే మనం ఏమేమి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి జపాన్ నుంచి మన సౌత్ కొరియా వాళ్ళు కావచ్చు, మన ఇండియా నుంచి నేను, అదేవిధంగా కేరళ మేయర్ గారు ఇద్దరే వెళ్ళారు మన భారతదేశం నుంచి, ఇంకా చైనా నుంచి, ఐర్లాండ్ నుంచి, యూకే నుంచి అన్ని కంట్రీస్ నుంచి వచ్చి కూడా దాంట్లో నాకు అవకాశం కల్పించండి మన ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు టుడా ఆఫీస్ చరిత్రలోనే 1 సంవత్సరంలో సుమారుగా ఎల్ఆర్ఎస్ ఫైల్స్ 8 ఫైల్స్ వస్తే 3050 ఫైల్స్ ఫాస్ట్గా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసిన ఘనత టుడా. ఈరోజు మిగతా సమానంగా డెవలప్ కావాలనేసి కూడా చేశాను. ఇంకా మిగిలిన జీడీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేస్తున్నారు, వెంకటగిరి కూడా చేస్తున్నారు. 2 కూడా దాని మీద కూడా వర్క్ జరుగుతుంది. సో కమింగ్ డేస్ కూడా అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే గత ప్రభుత్వంలో టుడా చైర్మన్గా అదే కాన్స్టిట్యూన్సీలో ఉండి అదే పంచాయతీలో ఉండి డైలీ ఒక వీఐపీ రోడ్ సీఎం వచ్చినా, పిఎం గారు వచ్చినా, గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా ఆ రోడ్లైనా వస్తూ ఉంటారు. కానీ ఉప్పర్పల్లి రోడ్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని కూడా ఎవరు ఆలోచన కూడా రాలేదు అసలు. కానీ దాన్ని ఈరోజు మనం ఫస్ట్ టైం ఆ రోడ్డును కూడా 80 ఫీట్ రోడ్ చేసి దాన్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేసి కూడా సుమారు 9 crores రూపీస్తో దాన్ని భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. నెంబర్ 2, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మంగళూరు నుంచి సెట్టిపల్లి కనెక్టింగ్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయిన రోడ్ని దాంట్లో అసలు ఏం ప్రాబ్లం కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉంది. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో వాటర్ పైప్ లైను, తెలుగంగ వాటర్ పైప్ లైను, దామిడి ఇందిరం హౌసెస్కి, కలెక్టరేట్కి, తిరుచానూరు కింద పైప్ లైన్ వస్తుంది. ఆ పైప్ లైన్ మార్చాలంటే మనకు 3 crores రూపీస్ అవుతుంది. ఆల్రెడీ 25 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానికి డబ్బు శాంక్షన్ చేసి 5 నుంచి 6 కోట్ల రూపాయలు వర్క్ అయిపోయి ఇంకా 15 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లో ఉండగానే వర్క్ అయిపోయింది. దాని తర్వాత అన్ని సంవత్సరాలు కూడా సుమారు 7-8 సంవత్సరాల వర్క్ పెండింగ్ ఉండిపోతే దాని డిఎల్సీ మీటింగ్లో టాపిక్ రైజ్ చేసి అక్కడికక్కడే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో దాన్ని డిస్కస్ చేసి ఆన్ స్పాట్లను శాంక్షన్ చేసి 3 crores రూపీస్ ఆ పైప్ లైన్ కూడా మార్చి ఆ 15 crores ఏదైతే ఉందో టీడీడీ అమౌంట్ని దాన్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మొత్తం కూడా ఇంకొక 3 monthsలో కూడా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉన్నది. సో దానివల్ల మనకు కనెక్టింగ్ ఆఫ్ రోడ్లో పెద్ద మాస్టర్ రోడ్డు మంగళూరు నుంచి చెట్టిపల్లికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా కోర్టు పక్కన మన కొత్తగా ఏదైతే కోర్టు కడుతున్నారో
కలెక్టరేట్ పక్కన ఆఫీసు, అది 100 ఫీట్ రోడ్డు. దాన్ని మన తిరుపతి మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు CJ గారు వచ్చి దాన్ని భూమి పూజ చేయటం కూడా చాలా ఆనందం. దాన్ని మాకు కరెక్ట్గా 1 వీక్ ముందు చెప్తే వారం రోజుల్లోనే వార్ ఫుటింగ్స్ పైన దాన్ని ఫస్ట్ మెటల్ రోడ్ వేసేసి సుప్రీంకోర్టు గారు CJ నోట్తోనే అర్బన్ అథారిటీ వాళ్ళు బాగా చేశారనేటువంటి మంచి పేరు టుడాకి సుప్రీంకోర్టు CJ గారు నోట్తో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు 40 సంవత్సరాల నుంచి ఒక అవిలాల చెరువు అనేది గ్రౌండ్ చేయడం జరిగింది. అసలు తిరుపతి వాటర్ వస్తే మనకు ఎంత ఫ్లడ్ మనం చూస్తున్నామో, వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా ఆ చెరువు లేని దాని వలన మొత్తం తిరుపతి చేసి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆటోనగర్ కావచ్చు, లక్ష్మీపూర్ తట్టులు కావచ్చు, మన ST నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మునిగిపడడం జరుగుతూ ఉన్నది. 2022-23లో వచ్చేటువంటి వానకి సుమారుగా 4 నుంచి 5 రోజులు జనాలు ఇంట్లోంచి బయట అనే పరిస్థితి మనం. సో ఇవన్నీ అరికట్టాలంటే అవిలాల చెరువు మనం రిస్టోర్ చేయాలా. అవిలాల చెరువుని ఒక బ్యూటిఫికేషన్ చేసేసి తిరుపతి ట్యాంక్ బండ్ అనేసి చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాని తర్వాత టుడా స్టాఫ్ తీసుకొని ఇరిగేషన్ వాళ్ళని మనం అటాచ్ చేసుకొని IIT వాళ్ళ దగ్గర కూడా మన ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఈ ముగ్గురు కలయికతో మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే మన పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువుకు వచ్చేదాని కోసం ఛానల్ని 4.5 కిలోమీటర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2.5 కిలోమీటర్ బండ్ రేడియస్ వస్తుంది. ఈ బండిని కూడా చాలా బ్యూటిఫుల్ రెడీ చేసేసి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ కూడా దేవుడి దర్శనం అయిన తర్వాత ఎక్కడైనా కొంచెం కూర్చోవాలన్నా, ఒక టైం స్పెండ్ చేయాలన్నా ప్లేస్ లేదు కాబట్టి దాన్ని మనం 48 ఫీట్ బండితో 23 కోట్ల రూపాయలతో బండిని కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తున్నాం. ఈ టెండర్ కూడా ఇరిగేషన్కి ఇచ్చాము. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే బాగా కరెక్ట్గా చేస్తారు, ఎక్స్పర్ట్స్ బాగుంటారు కాబట్టి దాని IIT వాళ్ళు సహకారంతో టుడా మేనేజ్ చేస్తుంది, ఇరిగేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, IIT వాళ్ళు డ్రాయింగ్స్ ఇస్తారు. ఈ ముగ్గురు సహకారంతో నెక్స్ట్ కమింగ్ వీక్లో అది టెండర్కి వెళ్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తిరుపతికి ఎంత ఫ్లడ్ వచ్చా కూడా దళవాయి చెరువు నుంచి వచ్చే వాటర్ పేరూరు నుంచి వచ్చే వాటర్ డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి అవిలాలు పెడితే దానివల్ల డ్రింకింగ్ వాటర్ మన గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది, మనకు బ్యూటిఫికేషన్ బాగుంటుంది. నైట్ లేజర్ షో పెడతాం, లైటింగ్ షో పెడతాం, టూరిజం పెరుగుతుంది, బోటింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీస్లో కూడా పైన అంతా కూడా బండి పైన కూడా ఈ 2.5 కిలోమీటర్ కూడా మంచి బ్రాండెడ్ షాప్స్ తీసుకొని వచ్చి ఒక హ్యాపీగా ఫ్యామిలీ 1 or 2 అవర్స్ స్పెండ్ చేసే విధంగా కూడా అవిలాల చెరువును కూడా తీర్చిదిద్దుపోతున్నాను. అదేవిధంగా ఈరోజు నా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కరెక్ట్గా ఈ రోజుకి నేను టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకుని కరెక్ట్గా 1 year అవుతుంది. సో ఈ 1 year మీ అందరి సహకారంతో నేను మంచిగా ఏమేమి చేశానని కూడా మీ ముందు చెప్పేదానికోసం మీ ముందు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మీడియా అందుకు నాకు ఈ సంవత్సరం పాటు నాకు అందరూ బాగా సహకరించారు. మీ అందరూ సహకారం నాకు 100% లభించిన వల్లనే నేను ఈ 365 days కూడా అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు, మా భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకన్నా ముందుగా ఎంతోమంది చైర్మన్లుగా టుడాలో ఉన్నారు. XML మోహన్ గారు కావచ్చు, ఎన్ఈ ప్రసాద్ గారు కావచ్చు, పోలారాం గారు కావచ్చు, మేడసాని వెంకటరమణ కావచ్చు, ఇంకా ఇతర పార్టీల నుంచి కావచ్చు, అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయ నేపథ్యంతో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పొలిటికల్ అందరూ కూడా ఈ పదవిని చేశారు. కానీ నాకు మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వచ్చిన తర్వాత నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన దానికి మరొకసారి నేను మా సీఎం గారికి, మా యువ నాయకుడి గారికి ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈ 365 రోజులు కూడా ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా 365 daysని 365 అవకాశాలుగా నేను వాడుకొని ప్రతిరోజు కూడా టుడా పరిధిలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు కూడా నేను కంటిన్యూగా దానిపైన వర్క్ చేసి డెవలప్ చేయాలనే ఒక సిద్ధాంతంతో టుడాలో వర్క్ చేశాను. సో అవన్నీ కూడా ఫస్ట్ చైర్మన్ అయిన నెక్స్ట్ డేనే మొత్తం సంబంధించినటువంటి 1165 గ్రామ పంచాయతీలకి సెక్రటరీని పిలిచి 39 మంది మండలాలు ఎంపీడీఓని పిలిపించి ఇక్కడ కచాపి ఆడిటోరియంలోనే ఎప్పుడు ఇంతవరకు రాష్ట్రంలో ఏ అర్బన్ అథారిటీలో కూడా చేయనటువంటి విధానాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకందరికి కూడా అసలు టుడా అంటే ఏంది, టుడా ఏం చేస్తుంది,
పంచాయత్ సెక్రటరీ ఏముంటుంది, దానికి లింక్ ఏముంటుంది అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, అదేవిధంగా అప్రూవల్స్ అన్ని కూడా అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని కూడా ఆపే విధంగా ప్లాన్ చేయటం, వాళ్ళు కూడా గైడ్ చేసి అప్రూవల్ చేసుకుంటే వాళ్ళకి ఏమేమి లాభాలు వస్తాయి, దానివల్ల వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఏమొస్తాయి, ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో పోతాయి, ఇవన్నీ కూడా రూరల్ ఏరియాలో కూడా చెప్పే విధంగా కూడా వాళ్ళకందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దానివలన మెజారిటీ ఈరోజు అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని కూడా ఈ 1 yearలో కూడా తగ్గిపోయినాయి, మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సో అప్రూవల్స్ కూడా మనకు మ్యాక్సిమం పెరిగాయి. అదేవిధంగా దాని తర్వాత LRS BPS స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వచ్చిన తర్వాత LTP ఇంజనీర్స్ అందరం కూడా పిలిపించి మొత్తం మన టుడా రీజన్ అందరూ LTP ఇంజనీర్స్ పిలిపించి కూడా వాళ్ళకి కూడా ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలా, కస్టమర్ని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఓపికగా సమాన్ చెప్పే విధంగా LTP ఇంజనీర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు 3 సార్లు టుడాకి పిలిపించడం, టుడాలో ఏమేమి జరుగుతున్నాయి, టుడాకి ఏం అవసరం ఉన్నది, స్టేట్ నుంచి టుడాకి ఏమేమి చేయాలా, సో మున్సిపల్ శాఖ నుంచి కూడా మాకు అర్బన్ అథారిటీ నుంచి కూడా తిరుపతికి టుడాకి సంబంధించి ఏమేమి వాళ్ళు మాకు సహకరించాలనేటువంటి కూడా 3 సార్లు అతనే మినిస్టర్ గారే వచ్చి ఇక్కడికి పిలిపించి ఇక్కడ మరీ మనం రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే బోర్డు మీటింగ్స్ కూడా 3 బోర్డు మీటింగ్లు పెట్టి కూడా రెజల్యూషన్ అన్ని పాస్ చేసి డెవలప్మెంట్స్ మీద కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దగ్గర టుడా ఆఫీస్లోనే 30 మీటింగ్లు పెట్టాం. డెవలప్మెంట్స్ పైన కంటిన్యూగా 30 మీటింగ్లు పెట్టాం. ఎవ్రీ వీక్కి 2 వీక్స్కి ఒకసారి ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలి మనం. మాస్టర్ ప్లాన్ మీట్స్ కావచ్చు, లేఅవుట్స్ మీద కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, ఇంజనీరింగ్ వర్క్స్ మీద కావచ్చు, హార్టికల్చర్ మీద కావచ్చు, ప్రతి ఒక్కటా పెడతా వచ్చాం. ఇక్కడ కాకుండా 12 మీటింగ్లు మనం కలెక్టరేట్ పెట్టడం జరిగింది. టుడాకి సంబంధించి ఏమేమి మనం చేస్తున్నాము, సో మన గవర్నమెంట్ నుంచి ఏమేమి మనకి ఎక్స్ట్రా ఫోర్స్ సహకారం కావాలని కూడా కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను 25 సైట్ విజిట్లు పోయి ఇన్స్పెక్షన్ చేశాను. టుడా టవర్స్ కావచ్చు, మామూలు లేఅవుట్ కావచ్చు, కీలపట్టు కావచ్చు, తిమ్మోజీ కంట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ని లేఅవుట్స్ కూడా మనం అన్నింటిలో టుడా వేసి అన్ని దాంట్లో కూడా పోయేసి పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి టీం మొత్తం తీసుకెళ్లేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా సరే విధంగా కూడా చర్య తీసుకోవడం జరిగింది.